అప్పుడు దశరథుడు బయటకు వచ్చి రాముని ఇక్కడకు తీసుకుని రమ్మని ఈమె నీకు చెప్పింది కదా. నీవు రాముని ఇక్కడకు ఎందుకు తీసుకుని రాలేదు? నా ఆజ్ఞ ఎందుకు పాటించలేదు? నేను చెబితే ఒకటి, కైక చెప్తే ఒకటీనా? నేను నిద్రించలేదు, మేలుకునే ఉన్నాను. నీవు వెంటనే రాముని ఇక్కడకు తీసుకుని రా. వెళ్ళు అని అన్నాడు. సుమంత్రుడు రాజాజ్ఞ మేరకు రాముని రాజభవనముకు జనుల మధ్యలో నుంచి రథము తీసుకుపోతూ చేరుకున్నాడు. రాముని మందిరములోకి ప్రవేశించి ద్వారపాలకులకు సుమంత్రుడు తమ దర్శనం కోసం వేచి ఉన్నాడు అని పంపాడు. సీతతో ముచ్చటిస్తున్న రాముడి ముందు భటులు వార్త చెప్పారు. సుమంత్రుడిని సాదరంగా లోనికి తీసుకుని రండి అని భటులకు చెప్పాడు. సుమంత్రుడు రాముడి వద్దకు వెళ్లాడు. ఓ కౌసల్యానందనా! రామా! మీ తండ్రి దశరథ మహారాజు తమరి తల్లి కైకేయి మహారాణి మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. మీరు దశరథ సేన మందిరముకు బయలుదేరండి. రాముడు సీతతో నా తల్లి తండ్రి నన్ను చూడాలనుకుంటున్నారు, నేను వెళ్లి వస్తాను అని చెప్పగా సీత చిరునవ్వుతో రాముని సాగనంపింది. దిక్కులను పాలించే దేవతలు మిమ్మల్ని రక్షించుగాక, మీ పట్టాభిషేకం చూడాలని కోరిక పెరిగిపోతున్నది. ద్వారము వద్ద లక్ష్మణుడు అన్న రాముడి కోసం నిలబడి ఉన్నాడు. సుమంత్రుడితో వెళ్లుతూ రాముడు లక్ష్మణుడిని తన వెంట తీసుకుని వెళ్లాడు. భవనము బయట ఉన్న స్నేహితులకు తండ్రి వద్దకు వెళ్లి వస్తానని చెప్పి రాముడు లక్ష్మణుడు రథంలోకి ఎక్కారు. రాముని వెనక లక్ష్మణుడు నిలబడి ఉన్నాడు. అతని రథము అనుసరిస్తూ గుర్రములు ఏనుగుల మీద సైనికులు వెళ్తున్నారు. దాని వెంట నిలబడి ఉన్న జనులు రాముని చూస్తూ పొంగిపోతున్నారు. భవనముల మీద నిలబడి ఉన్న స్త్రీలు రాముని మీద పుష్పాలు చల్లుతున్నారు. సీత అదృష్టాన్ని చూసి మెచ్చుడు. దశరథుడు బయటకు వచ్చి రాముని ఇక్కడకు తీసుకుని రమ్మని ఈమె నీకు చెప్పింది కదా. నీవు రాముని ఇక్కడకు ఎందుకు తీసుకుని రాలేదు? నా ఆజ్ఞ ఎందుకు పాటించలేదు? నేను చెబితే ఒకటి, కైక చెప్తే ఒకటీనా? నేను నిద్రించలేదు, మేలుకునే ఉన్నాను. నీవు వెంటనే రాముని ఇక్కడకు తీసుకుని రా. వెళ్ళు అని అన్నాడు. సుమంత్రుడు రాజాజ్ఞ మేరకు రాముని రాజభవనముకు జనుల మధ్యలో నుంచి రథము తీసుకుపోతూ చేరుకున్నాడు. రాముని మందిరములోకి ప్రవేశించి ద్వారపాలకులకు సుమంత్రుడు తమ దర్శనం కోసం వేచి ఉన్నాడు అని పంపాడు. సీతతో ముచ్చటిస్తున్న రాముడి ముందు భటులు వార్త చెప్పారు. సుమంత్రుడిని సాదరంగా లోనికి తీసుకుని రండి అని భటులకు చెప్పాడు. సుమంత్రుడు రాముడి వద్దకు వెళ్లాడు. ఓ కౌసల్యానందనా! రామా! మీ తండ్రి దశరథ మహారాజు తమరి తల్లి కైకేయి మహారాణి మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. మీరు దశరథ సేన మందిరముకు బయలుదేరండి. రాముడు సీతతో నా తల్లి తండ్రి నన్ను చూడాలనుకుంటున్నారు, నేను వెళ్లి వస్తాను అని చెప్పగా సీత చిరునవ్వుతో రాముని సాగనంపింది. దిక్కులను పాలించే దేవతలు మిమ్మల్ని రక్షించుగాక, మీ పట్టాభిషేకం చూడాలని కోరిక పెరిగిపోతున్నది. ద్వారము వద్ద లక్ష్మణుడు అన్న రాముడి కోసం నిలబడి ఉన్నాడు. సుమంత్రుడితో వెళ్లుతూ రాముడు లక్ష్మణుడిని తన వెంట తీసుకుని వెళ్లాడు. భవనము బయట ఉన్న స్నేహితులకు తండ్రి వద్దకు వెళ్లి వస్తానని చెప్పి రాముడు లక్ష్మణుడు రథంలోకి ఎక్కారు. రాముని వెనక లక్ష్మణుడు నిలబడి ఉన్నాడు. అతని రథము అనుసరిస్తూ గుర్రములు ఏనుగుల మీద సైనికులు వెళ్తున్నారు. దాని వెంట నిలబడి ఉన్న జనులు రాముని చూస్తూ పొంగిపోతున్నారు. భవనముల మీద నిలబడి ఉన్న స్త్రీలు రాముని మీద పుష్పాలు చల్లుతున్నారు. సీత అదృష్టాన్ని చూసి మెచ్చుకుంటూ దశరథ మహారాజు మందిరం చేరుకుని అంతఃపురంలోకి వెళ్లాడు. లక్ష్మణుడు ద్వారము బయటే నిలబడి ఉన్నాడు. ఉన్నతాసనం మీద కూర్చుని ఉన్న దశరథుడి ముఖంలో ఆనందం కనబడటంలేదు. తండ్రి ఏదో చింతలో ఉన్నాడు అని అనుకుంటూ దశరథుడి పాదాలకు నమస్కరించాడు. తరువాత కైక పాదాలకు నమస్కరించాడు. దశరథుడు రాముని వంక దీనంగా చూస్తూ అతి కష్టం మీద రామా అని అన్నాడు. లోపల బాధ పెరుగుతూ ఉండగా తలమీద చేయి పెట్టుకుని వంగి ఉన్నాడు. రాముడు తండ్రిని ఎన్నడూ అలా చూడలేడు, ఆశ్చర్యపోయాడు. తండ్రి ఎంత సమస్యలో ఉన్నా తనను ప్రేమగా పిలిచి హత్తుకునేవాడు. ఇప్పుడు తండ్రి అవస్థకు కారణం తెలియక రాముడు తన లోపాల మదన పడుతున్నాడు. కైకేయి వైపు చూస్తూ అమ్మా! తండ్రిగారికి నావలన ఏమైనా అపచారము జరిగిందా? నేను ఏమైనా పొరపాటు చేశానా? తండ్రి నాపై కోపంగా ఉండటానికి కారణం ఏంటి? అమ్మా! నీవైన తండ్రికి నాపై అనుగ్రహం కలిగేటట్టు చేయమ్మా. ఎప్పుడు నాపై ప్రసన్నంగా ఉండే తండ్రిగారు ఈరోజు నా మీద కోపంగా ఉన్నారెందుకు? అమ్మా! తండ్రికి శరీరం బాగాలేదా? రాజా వైద్యులను సంప్రదించారా? మానవులకు సుఖ దుఃఖాలు సహజమే కదమ్మా. మేనమామ గారింట్లో భరతుడు, శాత్రఘ్నుడు క్షేమంగా ఉన్నారు కదా. కౌసల్య సుమిత్ర తల్లులకి ఏమైనా అసౌకర్యం కలగలేదు కదా. అమ్మా! తండ్రిగారి దుఃఖము పోవటానికి నేను ఏమైనా చేస్తాను. నేను తండ్రిని అలా చూడలేకపోతున్నాను.
ఈ శరీరం ఆయన అధీనం, ఆయన సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను. నాకు ఒక సందేహం, తమరికి తండ్రికి మధ్య ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా? మీరు తండ్రిగారిని ఏమైనా అనరాని మాట అన్నారా? రాముని ఆవేదన చూసి ఇదే మంచి సమయం అని అనుకుంది కేక. తన మనస్సులో మాట బయటపెట్టింది. రామా, మీ తండ్రికి శరీరంలో ఎలాంటి జబ్బులేదు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. ఆయన తన మనస్సులో మాట నీతో ఎలా చెప్పాలి అని మదన పడుతున్నాడు. ఆ విషయం నీతో చెప్తే ఎంతా అని భయపడుతున్నాడు అని క్షణం ఆగింది కైక. ఏమీ లేదు రామా, చాలా చిన్న విషయమే. పూర్వము దేవాసుర యుద్ధంలో మీ తండ్రిగారు నాకు 2 వరాలు అనుమతించారు. అవి నేను ఇప్పుడు కోరుకున్నాను. దాని గురించే నీకు చెప్పలేకపోతున్నాడు. ఆ వరాలు ఏమిటో నాకు చెప్పమ్మా అని రాముడు అడిగాడు. వెంటనే కైక, అవి నీకు దుఃఖాన్ని కలగచేస్తుంది రామా. నీవు అంగీకరిస్తే చెప్తాను. తరువాత నన్ను దూషించకూడదు. అసలు ఈ విషయం మీ తండ్రిగారే నీతో చెప్పాలి. కాని ఆయన సంశయిస్తున్నాడు. ఆ ఒత్తిడిలోనే ఉన్నాడు. నా గురించి సర్వము తెలిసిన నీవు ఇలా మాట్లాడుతున్నావా? నా తండ్రి చెబితే నేను నా ప్రాణాలు కూడా సంతోషంగా విడిచిపెడతాను. నా తండ్రి ఏది చెబితే అది ఈ రాముడు చేస్తాడు అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అమ్మా, రాముడు 2 విధములైన మాటలు పలకడు. నాది ఒక్కటే మాట. చెప్పమ్మా, నేనేమీ చెయ్యాలో? నా తండ్రి బాధ పోవాలంటే? కైక లోలోపల సంతోషిస్తూ తన కోరిక తీరే సమయం వచ్చింది అని అనుకుంది. దేవాసుర సంగ్రామంలో నేను మీ తండ్రిని 2 సార్లు కాపాడినందుకు నాకు 2 వరాలు కొరకో తీరుస్తానన్నాడు. అవి నేను ఇప్పుడు అతనిని కోరాను. నా మొదటి వరం అయోధ్యలో భరతుడి పట్టాభిషేకం, రెండవది నీవు 14 సంవత్సరాలు నార చీరలు ధరించి కందమూలాలు తింటూ దండకారణ్యంలో వనవాసం చేయటం. నీ తండ్రి ఆజ్ఞ పాటించాలన్న నీవు చేసిన ప్రతిజ్ఞ నిలబడాలన్న నేను కోరినది జరగాలి. కాబట్టి నీవు భరతుడు రాజ్యం చేస్తుంటే నీవు అడ్డుగా ఉండకుండా నీవు అరణ్యవాసంలో ఉండాలి. ఈ మాత్రం విషయం నీతో చెప్పటానికి మీ తండ్రి సందేహిస్తున్నాడు. అందుకే నేను చెప్పాల్సి వచ్చింది. నీ తండ్రి మాట నిలబెట్టు. 3 లోకల్లో అతని కీర్తి కాపాడు. కైక ఆ విషయం రామునితో చెప్తున్నంతసేపు దశరథుడు కోపంతో ఊగిపోతూ రాముడి వైపు చూడలేకపోతున్నాడు. తను ఉన్న స్థితికి సిగ్గుపడుతున్నాడు. కాని రాముడు కైకేయి తల్లి చెప్పిన మాటలు చిరునవ్వు తగ్గకుండా వింటున్నాడు. అమ్మా, నీవు చెప్పినట్టే జరుగుతుంది. నేను తండ్రిగారి మాట ప్రకారము జటలు, నార చీరలు ధరించి అరణ్యవాసము చేస్తాను. ఈ చిన్న విషయానికా తండ్రి బాధపడుతున్నాడో నాకు అర్థం కావటంలేదు. నేను తండ్రిగారి మాట పాటించకుంటే కదా బాధపడాలి. నాకు జన్మనిచ్చి పెంచిన నా తండ్రి విద్యాబుద్ధులు నేర్పించాడు. అటువంటి తండ్రి మాటను నేను కాదనను అమ్మా. తండ్రి నాతో ఒక్క మాట అనుంటే బాగుండేది. అమ్మా, తండ్రిగారిని ఓదార్చు, తన కన్నీరు తుడువు. ఇప్పుడే నేను భరతుని తీసుకుని రావటానికి దూతలను కేకయ దేశమునకు పంపుతున్నాను. నా తండ్రి మాటలు ఎలాంటివైన వాటిని నేను తర్కించను. అతని నిర్ణయం అనుకూలమా ప్రతికూలమా అని ఆలోచించను. నా మాట నమ్ము తల్లి, నేను 14 ఏళ్లు వనవాసము చేస్తాను. కైకకు రాముడి మాటలతో నమ్మకం కుదిరింది. మనస్సులో పొంగిపోతుంది, కేవలం బయటికి వ్యక్తం చేయటంలేదు. రాముని తొందర పెట్టింది. రామా, వెంటనే వేగముగా వెళ్లే గుర్రాలపై దూతల్ని పంపు. భరతుడు వెంటనే ఇక్కడకు రావాలి. భరతుడు వచ్చేవరకు నీవు ఆగనవసరం లేదు. నీవు వెంటనే అరణ్యములకు ప్రయాణమై వెళ్ళు. పాపం మీ తండ్రి నీతో చెప్పలేకపోతున్నాడు. నీవు ఇంకా ఇక్కడే ఉంటే నీ తండ్రి బాధ పెరుగుతూనే ఉంటుంది. ఆహారం నీరు స్వీకరించడు. కాబట్టి నీవు వెళ్తే ఆయన ఆహారం తీసుకుంటాడు అని కైక రామునితో అంటుంటే దశరథుడు, అమ్మా, నేను ఎప్పుడు ధర్మం మీరను, తండ్రి ఆజ్ఞ పాటిస్తాను. నీకు నా గురించి తెలియదా అమ్మా? ఈ రాజభోగం నాకు గడ్డిపరకతో సమానం. పుత్రుడికి తండ్రికి సేవ చేయటం, ఆయన మాట పాటించటం కంటే గొప్ప ధర్మము లేదు. ఈ రాముడి మీద మీకు నమ్మకం లేదా? నాకు మీరు ఒకటి, నా తండ్రి ఒకటి కాదు కదా. ఇంకా నాకు సెలవు ఇప్పించండి. నేను వెళ్లి తల్లి కౌసల్య దగ్గర అనుమతి తీసుకుని నా భార్య సీతను ఊరడించి అరణ్యవాసము వెళ్తాను. అమ్మా, తండ్రిగారిని జాగ్రత్తగా చూసుకోమని భరతుడికి చెప్పమ్మా. రాముడి మాటలు వింటున్న దశరథుడికి గుండెలో ఏదో బాధ పెరిగిపోయింది. చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. మాటలు రావటంలేదు. తూలిపోతున్నాడు. ఏదోలా కూర్చొని ఉన్నాడు. రాముడు తండ్రి పాదాలకు నమస్కారం చేశాడు. రాజమందిరం నుండి బయటకు వచ్చాడు. ద్వారము దగ్గర వేచి ఉన్న లక్ష్మణుడు ఇదంతా వింటూ ఉన్నాడు. కోపం కట్టెలు తెంచుకుంది. కాని అన్న రాముడి మొహం చూసి కోపాన్ని అణుచుకున్నాడు. రాముడు బయటకు రాగానే లక్ష్మణుడు అతడిని అనుసరించి వెళ్లాడు.
అక్కడ అమర్చిన పట్టాభిషేక ద్రవ్యాలను నమస్కరించి అన్నీ త్యాగము చేసిన యోగిలా అక్కడి నుండి వెళ్తున్నాడు. ఛత్రము చామరము వద్దన్నాడు. తన స్నేహితులను సెలవు తీసుకోమన్నాడు. రథము కూడా ఎక్కకుండా పాదచారియే తల్లి కౌసల్య మందిరమునకు వెళ్లాడు. ఇంత జరిగిన రాముని ముఖంలో చిరునవ్వు చెరగలేదు. అందరినీ పలకరిస్తూ వెళ్లాడు. కాని లక్ష్మణుడు మాత్రం వెనక కోపంతో రగిలిపోతున్నాడు. రాముడు కౌసల్య భవనములోకి ప్రవేశిస్తూ ఉండగా భవనమంతా ఆనందోత్సవాలతో నిండి ఉంది. వాల్మీకి తరువాత సర్గలో కైకేయి భవనంలో రాముడు అరణ్యవాసము అని వినగానే అంతఃపుర స్త్రీలు, అదే దశరథుడి ఇతర భార్యలు బోరున ఏడ్చారు. దశరథుడికి 3 రాణులతో పాటు 350 భార్యలు కూడా ఉన్నారు. రాముడు అడవికి వెళ్ళాలి అని బాధపడ్డారు. రాముడు వారిని కూడా ఎంతో గౌరవంగా చేస్తున్నాడు. అందుకే వారికి రాముడిపై అంత గౌరవం. దశరథుడు ఇన్నాళ్లు ఏదో తెలివిగల రాజు అనుకున్నాము కాని ఇంత తెలివి తక్కువగా కన్న కొడుకుని అడవులకు పంపే మూర్ఖుడు అని అనుకోలేదు. అతని భార్యలు తోటివారితో అనుకుంటున్నారు. మాటలు విన్న దశరథుడికి శోకం ఇంకా ఎక్కువైంది. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఇంతలోనే రాముడి కోసం అటు ఇటు వెర్రి చూపులు చూస్తూ రాముడు కనపడక నిరాశతో కింద పడిపోతున్నాడు. ఇటు రాముడు కౌసల్య అంతఃపుర ద్వారముల వద్దకు వెళ్లేసరికి బ్రాహ్మణులు ఇంకా ముత్తైదువులు ఉన్నారు. రాముడి రాకను చూసిన వారు లేచి నిలబడి గౌరవిస్తున్నారు. రామునికి జయము అని పలుకుతూ కౌసల్య మందిరమునకు స్వాగతించారు. లోపల కౌసల్య రాత్రి జాగారము చేసి పొద్దున్నే స్నానము చేసి తెల్లని పట్టుచీర కట్టుకుని విష్ణు పూజ చేసింది. మంగళ ద్రవ్యములతో హోమం చేస్తూ ఉంది. రాముడు అది చేస్తున్న కౌసల్యను చూస్తున్నాడు. కౌసల్య రాముడు రాగానే రాముడి దగ్గరకు వచ్చింది. రాముడు కౌసల్యకు నమస్కరించాడు. ఆమె ఆశీర్వదించింది. రామా, రాత్రి ఎప్పుడు తిన్నావో ఏమో, రా నాయనా భోజనము చేద్దువుగాని అని భోజనానికి పిలిచింది. అమ్మ, ఇప్పుడు మనకు ఒక అనుకోని ఆపద వచ్చింది. నేను ఇప్పుడు అత్యవసరంగా దండకారణ్యము పోవాలి. దీనివల్ల నీవు, సీత ఇంకా లక్ష్మణుడు బాధపడతారు అని నాకు తెలుసు. అయినా ఇది తప్పదు, తప్పకుండా వెళ్ళాలి. నేటి నుండి ఈ రాజభోగము, రాజభోజనములు, సింహాసనాలు నిషిద్ధములు. కేవలం కందమూలాలు తింటూ దర్బాసనం మీదనే పడుకోవాలి. ఇలా 14 ఏళ్లు వనవాసము చెయ్యాలి. నాకు బదులుగా భరతుడు పట్టాభిషేకం చేయించుకుంటాడు. ఇది తండ్రిగారి నిర్ణయం, అది నాకు శిరోధార్యం. రాముడు చెప్పిన మాటలకు కౌసల్య ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. రాముడు తల్లిని పైకి లేపి ఆసనము మీద కూర్చోపెట్టాడు. చల్లని నీరు ముఖంపై చిలకరించాడు. కౌసల్యకు దుమఖం ఆగటం లేదు. కళ్ల నుండి కన్నీళ్లు కారుస్తూ ఉంది. రామా, నువ్వు నా కడుపున ఎందుకు పుట్టావయ్యా? ఈ వార్త చెప్పటానికేనా? అసలు నాకు పిల్లలు లేకుండా ఉంటేనే బాగుండేది. ఇది నీకు న్యాయముగా ఉందా రామా?